సో వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. సో ఈరోజు చేయబోయేది ఒక చాలా స్పెషల్ రెసిపీ. సో నేనైతే ఈరోజు ప్లమ్ కేక్స్ చేస్తున్నాను. సో మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది ఏంటిది అని. ఇవి ఫుల్గా ప్లమ్స్, రైజిన్స్, నట్స్ అన్నిటిని బాగా సోక్ చేసి పెట్టుకున్న ప్లమ్ కేక్. సో ఇప్పటివరకు ఎప్పుడు నేనైతే వీట్ కేకో లేదంటే మైదాతోని జస్ట్ నార్మల్ వెనిలా కేక్స్, స్పాంజ్ కేక్స్ లాంటివి అయితే చేశాను. అసలు ఇప్పటివరకు ఎప్పుడు ప్లమ్ కేక్ అయితే ట్రై చేయలేదు. సో క్రిస్మస్ అయితే వస్తుంది, ఇంతకు మించి ఇంకేం కావాలి ప్లమ్ కేక్ రెసిపీ కోసం అని చెప్పి. సో మ్యాక్సిమం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ప్లమ్ కేక్స్ చేయడానికి. కానీ నేను చేసేది నాకెందుకు స్పెషల్ అంటున్నానంటే, ఎందుకంటే నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు ప్లమ్ కేక్స్ అంటే చాలా ఇష్టం. సో దీంట్లో నేనైతే ఏమీ రమ్ లాంటిది కాదు, జస్ట్ నార్మల్ లైక్ వితౌట్ ఆల్కహాల్ లాంటిదే ప్లమ్ కేక్ అయితే చేస్తున్నాను. సో అది ఎలా చేయాలి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే దీంట్లోకి నేను నట్స్ అనేది సోక్ చేసాను. రైజన్స్, నట్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ ఒక ఓవర్ నైట్ టు 2 days వరకు మీరు సోక్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందంట ఫ్లేవర్. సో ఆల్రెడీ నేను ఇది చేస్తాను. సో దీని రెసిపీ అనేది ఒకసారి చూసియండి మీరు. క్లిప్ అనేది ఇప్పుడైతే పెడుతున్నాను. ఆ లోపల నేను ఇక్కడ ఇవన్నీ సర్దేస్తాను. చెర్రీస్, మెలన్ సీడ్స్, బ్లాక్ రైజిన్స్, డేట్, టూటీ ఫ్రూటీ, క్రేన్బెర్రీస్, కొన్ని చాప్డ్ బాదాము, క్యాష్యూ, అలానే కొన్ని కిస్మిస్, దీంతో పాటు అయితే ఆరెంజ్ జ్యూస్. సో ఇప్పుడైతే వీటిని ఫస్ట్ అయితే మ్యారినేట్ చేయాలి 1 hour కోసం. 1 hour to 2 hours అయినా పెట్టవచ్చు, లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టవచ్చు. సో ఫస్ట్ దీంట్లోకి అయితే టూటీ ఫ్రూటీ వేస్తున్నా, డేట్, బ్లాక్ రైజిన్స్, క్రేన్బెర్రీ, కిష్మిష్, చాప్డ్ నట్స్, బాదాము, క్యాష్యూ. మీరు వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు, వాల్నట్స్ ఉంటే. అలానే మెలన్ సీడ్స్, ఇవి కట్ చేసిన చెర్రీస్. సో నేనైతే అన్ని డ్రై ఫ్రూట్స్ని, చెర్రీస్ని, అలానే నట్స్ అన్నిటిని అయితే ఈ ఆరెంజ్ జ్యూస్లోనైతే మంచిగా సోక్ చేసి అయితే మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. నేనైతే దీన్ని 2 days అయితే సోక్ చేసి పెట్టాను, కాబట్టి కంపల్సరీగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. మీరు కానీ ఒక 2 hours 3 hours వరకే సోక్ చేసేలా ఉంటే మాత్రం మీరు బయటనైనా పెట్టవచ్చు. నేనైతే మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకంటే 2 days కదా, బయటను పెడితే మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి అని చెప్పి, ఫంగస్ పట్టేస్తుందని. సో నెక్స్ట్ క్లిప్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ వీడియో అయితే చూసేశారు కదా. సో ఇవైతే నేను ఒక 2 days అయితే సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకసారి చూడండి ఇది దగ్గరికి వచ్చి. సో ఈ నట్స్ అన్నీ సోక్ అయ్యాక ఇలా మొత్తానికి కంప్లీట్గా పీల్ చేసుకున్నది. సో చాలామంది ఏంటంటే ఈ నట్స్ని ఆల్కహాల్లో అనేది సోక్ చేస్తారు. ఆల్కహాల్ మేబీ అది ఏదైనా అయ్యి ఉండొచ్చు, లైక్ రమ్ కానీ వైన్ కానీ. సో మనం ఇక్కడ ఆల్కహాల్ వాడట్లేదు కాబట్టి ఆరెంజ్ జ్యూస్ అనేది వాడాను. నాకైతే ఆరెంజ్ జ్యూస్ దొరికింది కాబట్టి ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ వాడా. మీకు కానీ గ్రేప్ జ్యూస్ ఉన్నా గ్రేప్ జ్యూస్ కూడా చాలా బాగుంటుందంట. సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా సోకింగ్. సో నెక్స్ట్ అయితే మాత్రం మనం క్యారమలైజ్ చేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ ఏంటి. సో ఫస్ట్ అయితే నేను షుగర్ని క్యారమలైజ్ చేసుకుంటాను దీంట్లో. సో అలానే మీకు ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేస్తాను. ఇంగ్రీడియంట్స్లో అయితే బటర్, ఎగ్ కావాలి, చెర్రీస్ ఫర్ గార్నిష్. మ్యాక్సిమం చెర్రీస్ దీంట్లో వేసేసాను, కొన్ని చెర్రీస్ మాత్రం పైన గార్నిషింగ్ కోసం ఉంచా. బ్రౌన్ షుగరు, మైదా, వైట్ షుగరు క్యారమలైజ్ చేయడానికి కోసం అని చెప్పి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. నేనైతే కొత్త ప్యాకెట్స్ తీసుకున్నాను, ఎందుకంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత వెంటనే యూజ్ చేసేయాలి. వెంటనే యూజ్ చేయకపోతే ఏంటంటే మనకి కేక్ అనేది అంత మంచిగా ఫ్లఫీగా రాదు అని అంటారు. కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పి నేనైతే కొత్తవే తీసుకున్నాను 2 వీటి కోసం వరకు. కొంచెం వెనిలా ఎసెన్స్, అలానే కోకో పౌడర్. కోకో పౌడర్ ఎందుకు అంటే కొంచెం ఆ కలర్ రావడానికి, లైక్ ఆ బ్రౌన్ కలర్. ప్లమ్ కేక్స్ అనేది నార్మల్ కొంచెం చాక్లెట్ కలర్ ఉంటుంది కదా, సో ఆ బ్రౌన్ కలర్ కోసం అని చెప్పి అయితే కోకో పౌడర్ వాడుతున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ ఇది లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, ఇది కంపల్సరీ ఏం కాదు. అలానే కొన్ని టూటీ ఫ్రూటీస్, ఇవన్నీ జస్ట్ ఫర్ గార్నిషింగ్కేని. అలానే మనం కొన్ని నట్స్ కూడా తీసుకోవచ్చు. నేను నట్స్ కూడా లాస్ట్లో నట్స్ చాప్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు నట్స్ అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను క్యారమలైజ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ వాడే క్వాంటిటీ ఎలా అంటే 4 eggs వాడుతున్నాను నేనైతే. 4 eggs. సో 4 eggs క్వాంటిటీ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే షుగర్ని క్యారమలైజ్ చేసేసుకుందాం. ఒక 2 cups క్యారమలైజ్ చేసుకుంటున్నాను షుగర్ని అయితే.
ఇది కంప్లీట్గా ఫస్ట్ వాటర్ వేయకుండా ఫస్ట్ వీటిని కరమలైజ్ చేయాలి. తర్వాత దీంట్లోకి మనం వాటర్ అనేది యాడ్ చేస్తాం, అది కూడా కొంచెం కొంచెంగా. ఏంటో ఈ షుగర్ నాకు ఎంత చిన్న చిన్న పురుగుల్లా కనిపించట్లా మీకు? చూడండి, అది చిన్న చిన్న పురుగుల్లా ఉన్నాయి, అసలు తెల్ల పురుగులు. ఇలా ఈ షుగర్ క్యారమలైజ్కి అయితే కొంచెం టైం అయితే పడుతుంది మనకి. ఇది క్విక్ ప్రాసెస్ అయితే కాదు, చాలా నిదానంగా గరిటి కలుపుకుంటూ ఉండాలి. లేదు అని అంటే షుగర్ అనేది అడువంటేసే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే మనం హైలోనే పెడుతున్నాం కదా. సో కొంచెం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. సో నాకు ఆల్రెడీ ఒక 2 to 3 minutes, ఒక 5 minutes దగ్గర అయ్యింది. ఇంకా నా చూసారా షుగర్ ఇంకా ఇదే ఫామ్లో ఉంది. ఇంకొంచెం టైం పడుతుంది. కంప్లీట్గా ఈ ప్రాసెస్ అవ్వడానికి ఒక 9 to 10 or 15 minutes అలా పట్టవచ్చు. నేను 2 cups వాడా కాబట్టి కొంచెం టైం పడుతుంది నాకు. 1 cup అయితే మీకు ఒక 9 to 10 minutesలో అయిపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చిన్నగా ఒకసారి చూడండి, ఆల్రెడీ కొంచెం చిన్నగా అయితే మెల్ట్ అయిపోతుంది షుగరు. ఇది కంప్లీట్గా మెల్ట్ అయ్యాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం దీంట్లోకి. సో ఇప్పుడు కంప్లీట్గా షుగర్ అనేది అయితే క్యారమలైజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా వాటర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ కాదు. అలా కంప్లీట్గా అయితే ఇది అయిపోయింది. క్యారమలైజ్ అయితే చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో మనకి ఎంత కావాలంటే మనం అంతే యూజ్ చేసుకోవచ్చు, కంప్లీట్గా మొత్తం యూజ్ చేయాలని లేదు. దీనికి ఏం పెద్దగా రేషియో అనేది ఏమి ఉండదు. జస్ట్ నేనైతే 2 cups వాడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను దగ్గర 3 cups ఆఫ్ మైదా వేస్తా కదా అని చెప్పి. సో దీనికి ఏం లైక్ ఇంత క్వాంటిటీ అని కాదు. ఇది ఎందుకు అంటే జస్ట్ ఆ యాడ్ ఆన్ ఫ్లేవర్ కోసం, ఈ కలర్ కోసం అని చెప్పి వేస్తారు. మనకి ఆ ప్లమ్ కేక్లో వచ్చే కలరు దీంట్లో క్యారమలైజ్ షుగర్ ఒకటి, ఇంకొకటి ఏమో రమ్ కానీ ఆల్కహాల్ బెవరేజెస్ ఏదైనా దానివల్ల వస్తుంది ఆ కలర్ అనేది. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే నేను పక్కకు పెట్టేస్తున్నా చల్లార్చడానికి. సో ఫస్ట్ అయితే నేను వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుంటున్నా దీంట్లోకి. అయితే నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఇక్కడ 4 eggs. సో 4 eggsకి అయితే నేను 200 grams ఆఫ్ బటర్ అయితే వాడుతున్నాను. బటర్ని మనం రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అని అంటే ఒక 30 to 20 seconds ఓవెన్లో హీట్ చేస్తే సరిపోతుంది. ఎగ్ బటర్ బాగా విస్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేద్దాము. నేనైతే ఇక్కడ 3 cups ఆఫ్ మైదా అయితే వాడుతున్నాను. దాంట్లోకి ఒక 2 to 3 tablespoons కోకో పౌడర్ అయితే వాడుతున్నాను. అది ఆప్షనల్, మీ దగ్గర ఉంటేనే వాడండి, లేదు అని అంటే అవసరం లేదు. దాంట్లో చిన్నగా పించ్ ఆఫ్ సాల్ట్, అలానే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. సోడా అయితే 1 spoon వేసాను, పౌడర్ మాత్రం 2 spoons వేసాను. దాంట్లో కొంచెం సినమన్ పౌడర్ వేసాను ఫ్లేవర్ కోసం. సో మొత్తం అన్నిటినీ, దాంతోపాటు ఒక 1 cup బ్రౌన్ షుగర్ అయితే వాడుతున్నాను నేను ఇక్కడ. సో 3 cups ఆఫ్ మైదాకి 1 cup బ్రౌన్ షుగర్ సరిపోతుంది. పైనుంచి మనం ఆల్రెడీ క్యారమిల్ చేసుకున్న లిక్విడ్ని అయితే వేస్తున్నా. చూసుకోండి, ఇది కొంచెం చల్లగా ఉన్నప్పుడే వేసేయండి, మరీ ఎక్కువ చల్లగా అయితే ఉంచొద్దు, లేదంటే మొత్తం గడ్డ కట్టేస్తుంది, మళ్ళీ మీకు రీహీట్ చేయాల్సి ఉంటుంది ఆ క్యారమిల్ని అయితే. కాబట్టి మనం ఈ ప్రాసెస్ అనేది అంటే లైక్ క్యారమిల్ పక్కన పెడుతుండగానే కేక్ మిక్స్ అనేది కూడా స్టార్ట్ చేసేయాలి. సో అది కొంచెం చల్లారగానే మనం రెడీ చేసేయడానికి సరిపోతుంది. లేదు అని అంటే మాత్రం కంపల్సరీగా రీహీట్ చేయాలి. సో కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత అయితే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసాక మాత్రం మీరు ఎత్తి పరిస్థితిలోని విస్కర్ అనేది అయితే పెట్టొద్దు, లేదంటే మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేది పేస్ట్లా అయిపోతుంది. సో కంప్లీట్గా మిక్స్ అనేది విస్క్ అయిన తర్వాతే నేను పైనుంచి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ కేక్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. సో నేను చెప్పా కదా నేను 2 batches లాగా చేస్తానని. ఒకటైతే నేను గ్యాస్ మీద చేస్తున్నాను, ఇది మన ట్రెడిషనల్ మెథడ్ లాగా గ్యాస్లో అయితే ఒకటి చేస్తున్నా, ఇంకొకటి ఏమో ఓవెన్లో అయితే చేస్తున్నాను. సో రెండింటికి ఫస్ట్ అయితే బటరింగ్ అనేది చేసేసుకుందాం నీట్గా.
నేను ఆల్రెడీ ఓవెన్ ప్రీహీట్లో పెట్టేశాను. 160 degreesలో ఒక 90 minutes కుక్ అవ్వాలి. మీరు హాఫ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక 45 minutes అయితే మాత్రం వేయొద్దు ఏమి. అది కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఒక 45 minutes అయిన తర్వాత మనం పైనుంచి కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మంచిగా ఫస్ట్ బటరింగ్ అయితే చేస్తున్నాం. బటర్ బాగా రాస్తే ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. గ్రీజింగ్ బాగా చేసుకోవాలి చెప్పాలంటే. మనం గ్రీజింగ్ ఎంత బాగా చేసుకుంటే అంత ఈజీగా మనకి కేక్ మౌల్డ్ అనేది డిమౌల్డ్ అయిపోతుంది. కాబట్టి నేనైతే నీట్గా అయితే దీనికి గ్రీజింగ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఒక బ్యాచ్ అయితే దీంట్లో వేసేసుకుంటా. సో ఫస్ట్ అయితే ఓవెన్ అయితే మంచిగా ట్యాప్ చేసేసుకోండి. బబుల్స్ అన్నీ పైకి వచ్చేయాలి. చూసారు కదా బబుల్స్ అన్నీ వస్తుంది. సో ఓవెన్ ఆల్రెడీ ప్రీహీట్ అయిపోయింది. సో నేను ఇది ప్రీహీట్లో పెట్టేస్తాను. ఫస్ట్ ఓవెన్లో పెట్టేస్తా రండి. ఫస్ట్ అయితే ఒక 16 minutes పెడుతున్నా. సో స్టవ్ మీదగా అయితే ఈ ప్యాటర్న్. స్టవ్లో ఎలా అంటే మనము చూసుకోవచ్చు. ఓవెన్లో అంటే కొంచెం కష్టం, కానీ ఇదైతే చూసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఓవెన్ ఎందుకు ఇది చేశాను అనే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే నేను ఒక 2 to 3 times ఇప్పటికల్లా ఓవెన్లో అయితే పెట్టి చూసా. నాకు ప్రతిసారి ఓవెన్లో ఫెయిల్ అవుతుంది. ఈ మెథడ్లో అయితే నాకు చాలా బాగా వస్తుంది కదా. సో సరే ఇన్ కేస్ అది ఫెయిల్ అయినా ఇదైనా ఉంటుంది కదా ప్లమ్ కేక్ అని చెప్పి ఇలా కూడా ట్రై చేశాను. సో అందుకే ఈ 2 types చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తాయి అనేది. ఓవెన్లో ఏంటంటే టెంపరేచర్స్ ఎప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడైతే 180 degreesలో అయితే పెట్టా. ఒక 15 minutes అలా అయ్యాక టెంపరేచర్ అయితే తగ్గించేస్తా 160 degreesకి. 160 degrees పెట్టిన తర్వాత ఇంకా రెస్ట్ ఒక 1 hour వరకు 160లోనే పెడదాం అనుకుంటున్నాను. సో దీనికైతే ఆల్రెడీ దీనికి కూడా ప్రీహీట్ చేసేలాగా కింద శాండ్ పెడతాం మేము. సో శాండ్ ఆల్రెడీ నేను ఒక 10 minutes నుంచి గ్యాస్ మీద ఆన్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు ఈ శాండ్ మీద ఇది ఒక 1 hour అయితే సరిపోతుంది. మనకు తెలుస్తుంది కూడా పైకి. సో ఒక 15 minutes ఉంది అనగా దీని మీద మనం పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో రండి ఇది కూడా పెట్టేద్దాం. సో ఆల్రెడీ ఇలా శాండ్ లేని వాళ్ళు సాల్ట్ కూడా వాడచ్చు. సో నేను ఇక్కడ శాండ్ ఉంది కదా, సో శాండ్ మీద ఇప్పుడు ఇది పెట్టేస్తున్నా. ఇప్పుడు దీనికి మనకి ఇది మీడియం ఫ్లేమ్లోనే స్టార్ట్ చేయాలి కుకింగ్ అనేది. మరి హైలో పెట్టియొద్దు, మీడియంగానే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఈవెన్గా కుక్ అవుతుంది దీంట్లోకి. సో మొత్తం కేక్ అయ్యాక చూడాలి ఎలా వస్తాయో. సో హాఫ్ అయింది. సో 40 minutesలో కొంచెం ఇలాగా అయితే అయింది. ఇంకా అవ్వాలి. సో డ్రై ఫ్రూట్స్ వేయాలి అన్నప్పుడు పైనుంచి జస్ట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేస్తుంది. వేడిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా.
ఓవెన్లో కేక్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. నీట్గా డ్రై ఫ్రూట్స్ కూడా అసలు ఎక్కడ మాడకుండా భలే వచ్చింది, అసలు టేస్ట్ అయితే బాగుంది అసలు. సో గ్యాస్ స్టవ్లో ఏం జరిగిందంటే నేను పైనుంచి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేయడం యాడ్ చేయడం మర్చిపోయాను. అంటే గ్యాస్ మీద అది పెట్టేసి ఇంకేదో పని చూసుకొని మర్చిపోయాను. ఇంకా సర్లే అని లాస్ట్లో జస్ట్ గార్నిష్ చేసా. సో కేక్ అయితే చల్లారిపోయింది, చూసారా ఎంత యమ్మీగా ఉందో. చూడండి ఒకసారి ఇటు. సో కేక్ అయితే కంప్లీట్లీ కుక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు తెలుస్తుంది అసలు కంప్లీట్ కుక్ అయిందా లేదా అనేది. సో ఫస్ట్ అయితే దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. నేను అదే టెన్షన్ పడుతున్నా, డీమోల్డ్ అవుతుందా సరిగ్గా అని చెప్పి. చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని చేస్తా డీమోల్డ్, ఈ పార్ట్ని అయితే. కేక్ అయితే డిమోల్డ్ చేస్తా. ఇప్పుడు ఇది చాలా పెద్ద టాస్క్. సో దీన్ని కొంచెం నెమ్మదిగా డిమోల్డ్ చేయాలి. సరే, సో డిమోల్డింగ్ కొంచెం కష్టం అయితే అయ్యింది నాకు. కొంచెం నా కేక్ అయితే బ్రేక్ అయిపోయింది చెప్పాలంటే. అంటే బాగానే వచ్చింది. మేబీ నేను అనుకోవడం, నేను చెప్పా కదా ఈ కేక్స్లో కొంచెం మనం బాగా పర్ఫెక్ట్ అయితే తప్ప మనకు అంత ఈజీగా రావు. సో చూస్తే స్పాంజినెస్ అవన్నీ చూస్తుంటే చాలా బాగా వచ్చినట్టు అయితే అనిపించింది, కానీ డిమోల్డ్ చేసేటప్పుడు మాత్రం నాదైతే బ్రేక్ అయిపోయింది కంప్లీట్గా. సో దాంట్లో అబద్ధం ఏం లేదు, నాదైతే కంప్లీట్గా కొంచెం బ్రేక్ అయితే అయ్యింది. ఒక పార్ట్ వరకు, ఈ పార్ట్ వరకు అయితే బాగానే వచ్చింది, ఈ హాఫ్ పార్ట్ అయితే సరిగ్గా రాలా. మరి మేబీ ఇంకొంచెం ఎక్కువ చల్లారాలో నాకు ఐడియా లేదు. లేదంటే మనకి డిమోల్డింగ్ చేసేటప్పుడు బాగా ఫోర్స్ పెట్టి ఒకేసారి ఒత్తాలో. బటర్ కూడా బాగానే రాసా, మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలియదు. కానీ సరే, ఒకసారి ఇదైతే కట్ చేసి చూద్దాం రండి. సో కేక్ చూస్తే ఫుల్ స్పాంజీగానే ఉంది. అంటే కుక్ అయితే కంప్లీట్గా అయిపోయింది, కుక్లో అయితే ఏం ఇష్యూ రాలా నాకు. సో కుక్ అయితే అయింది, కానీ మేబీ డీమౌల్డ్ అయితే అవ్వలేదు, ఎందువల్ల అది తెలియలా నాకు. అసలు కుక్ చక్కగా ఏరిగా చాలా బాగుంది. అసలు ఎక్కడ మాడడం అలా ఏం జరగలా, కానీ రాలా. సో ఒకసారి టేస్ట్ చూద్దాం. ప్లమ్ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. సో టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా వచ్చింది చెప్పాలంటే. లోపల గ్యాప్స్ ఇవన్నీ చాలా టేస్టీగానే ఉన్నది. కేక్ అయితే చాలా బాగానే వచ్చింది, కానీ డీమౌల్డింగ్ అయితే సరిగ్గా జరగల. సో నేను ఓవెన్లో ఇది కేక్ అయితే దాంట్లో చేసిన కేకు గ్యాస్ స్టవ్ మీద, ఇది ఓవెన్లో చేసా. సేమ్ ఓవెన్లో కూడా అదే ఇష్యూ వచ్చింది, డీమౌల్డింగ్ దగ్గరే ప్రాబ్లం వచ్చింది. కానీ ఏదైనా కేక్ మాత్రం టేస్ట్ అయితే బాగా వచ్చింది. సో ఈ కేక్ మీ అందరి కోసం హ్యాపీ క్రిస్మస్. సో మా తరపు నుంచి మీకు హ్యాపీ క్రిస్మస్. సో మీకు కానీ నా కేక్ రెసిపీ నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నేనైతే ఈ కేక్ని ఇంకా ఎంజాయ్ చేస్తాను. అలానే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం షేర్ అయితే చేస్తాను కంపల్సరీగా, ఎందుకంటే ఇంత కేక్ అయితే నేను తినేలేను కదా. కానీ టేస్ట్ వైజ్ చాలా బాగా వచ్చింది, కానీ డీమౌల్డింగ్ దగ్గరే కొంచెం ఇష్యూ వచ్చింది. జస్ట్ కొంచెం సరిగా మౌల్డ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. డీమౌల్డ్ అవ్వలేదు, కానీ టేస్ట్ వైజ్ అయితే ఓకే. సో ఇంత కష్టపడినందుకు కంపల్సరీగా నాకు మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే చాలు. సరే మరి, బాయ్.